గత కొన్ని రోజులుగా మహిళా అఘోరి అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ మహిళా అఘోరి పోలీసుల అదుపులో ఉంది. అర్ధరాత్రి పోలీసులు ఆమెను సిద్దిపేట వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక నిన్న వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగట్టు అంజన్న ఆలయంలో అఘోరిని ప్రత్యేక పూజలు చేసింది. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ బయలుదేరింది. అయితే అర్ధరాత్రి సిద్దిపేట వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య మంచిర్యాల జిల్లాలోని కుషనపల్లి అఘోరిని సొంత గ్రామం అయినటువంటి కుషనపల్లికి ఆమెను తరలించారు. ఇక ప్రస్తుతం అఘోరిని ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంది. అయితే ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక 2 రోజుల క్రితం ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేసినటువంటి నిందితుపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ అఘోరిని ప్రశ్నించింది. ఇక సనాతన ధర్మం పోరాటంలో భాగంగా ఆలయం వద్ద ఆమె ఆత్మార్పణం చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసింది. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చూసుకుంటే రేపు శుక్రవారం ఆమె ముత్యాలమ్మ ఆలయం వద్దకు వస్తుందా, ఆమె చెప్పినట్టుగా ఆత్మార్పణం చేసుకుంటుందా లేక ఏం జరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది.